ఫిబ్రవరి 10వ తారీఖున సరికొత్త ఐపీఓ రాబోతుంది. అదే అజెక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ. ఈ ఐపీఓ అనేది 10వ తారీఖు ఓపెన్లో ఉంటుంది. అదేవిధంగా 12వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అసలు కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ యొక్క నెట్వర్క్ ఎంత, ఏ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, దీని యొక్క గ్రోత్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. అజెక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది ఇది ఒక లీడింగ్ ప్లేయర్ ఇన్ ద కాంక్రీట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో ఇది ఫిబ్రవరి 10వ తారీఖున లాంచ్ అయితే అవబోతుంది. అయితే దీనికి సంబంధించి అసలు కంపెనీ గురించి ఓవర్వ్యూ మనం చూద్దాం. ఈ కంపెనీ అనేది 1992లో కంపెనీ లాంచ్ అయింది. అజెక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అసలు ఏ సర్వీస్ అందిస్తుందో చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్చర్స్ని ఇస్తుంది. తర్వాత బ్యాచింగ్ ప్లాంట్స్ని, ట్రాన్సిట్ మిక్చర్స్ని, బూమ్ పంప్స్, కాంక్రీట్ పంప్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ బూమ్ పంప్స్, స్లిప్ ఫామ్ పవర్స్, 3D కాంక్రీట్ ప్రింటర్స్ ఈ యొక్క సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఐపీఓ డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇష్యూ సైజ్ వచ్చేసి 1269.35 కోట్ల రూపాయలు. ఇది మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇమేజెస్లో. అదేవిధంగా వీళ్ళకి 2.02 క్రోర్ ఈక్విటీ షేర్స్ అయితే వీళ్ళు ఇందులో భాగంగా ఇష్యూ చేయబోతున్నారు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 599 రూపాయల నుంచి 699 రూపాయలు పర్ షేర్ ఉంది. అదేవిధంగా ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ పర్ ఈక్విటీ షేర్ అండ్ లాట్ సైజ్ వచ్చేసి 23 షేర్స్ ఉన్నాయి. అండ్ ఐపీఓ డేట్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పాము, ఫిబ్రవరి 10వ తారీఖు ఓపెన్ అవుతుంది. విల్ బి క్లోజ్డ్ ఆన్ ఫిబ్రవరి 12th అనమాట. అండ్ లిస్టింగ్ వచ్చేసి ఇది రెండిట్లో బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సీ రెండిట్లో కూడాను ఈ యొక్క లిస్ట్ అవుతుంది ఈ యొక్క కంపెనీ. అయితే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 17. ఈ కంపెనీ మొత్తం షేర్స్ని కూడా అమ్మకానికి పెట్టేసింది. ఇప్పుడు వారి యొక్క బిజినెస్ మోడల్ అండ్ రెవెన్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అజెక్స్ ఇంజనీరింగ్ ఆపరేట్స్ ఆన్ బిజినెస్ టు బిజినెస్ మోడల్, ప్రొవైడింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ టు క్లయింట్స్ ఇన్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో ఏదైతే ఈ యొక్క కంపెనీ ఉందో, సో బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సో ఇట్స్ గ్లోబల్ వైడ్గా ఉంది కాబట్టి దీనికి మంచి స్కోప్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2021-22లో 771.85 కోట్ల రూపాయల రెవెన్యూ అయితే రావడం జరిగింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 66.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 8.58% ఉంది. ఎప్పుడు 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో. ఆ తర్వాత 2022-23 ఫినాన్షియల్ ఇయర్కి చూసినట్లయితే టోటల్ రెవెన్యూ వచ్చేసి 1172.57 కోట్ల రూపాయలు. అంటే ద బిగ్గెస్ట్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 135.9 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇది కూడా అసలు మంచి రైజ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 11.5% ఉంది. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2023-24 చూద్దాం. ఇందులో టోటల్ రెవెన్యూ వచ్చేసి 1780 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 225.15 కోట్ల రూపాయలు. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 12.65%. ఇది కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ 23-24 చూసినట్టయితే ఇది అప్ టు సెప్టెంబర్ వరకే, ఆ సెప్టెంబర్ వరకే 1780 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. అంటే చాలా బాగుంది ఈ కంపెనీ. ఇప్పుడు మనము ఈ కంపెనీ యొక్క హైలైట్స్ చూద్దాం. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 52% ఫ్రమ్ 21 to 24. సో మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 50% గ్రోత్ అయితే రావడం జరిగింది ఈ కంపెనీకి. ఇప్పుడు ప్రాఫిటబిలిటీ చూద్దాం. కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇండికేటింగ్ ఎన్హాన్స్డ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ. సో ఈ యొక్క కన్సిస్టెంట్గా ఈ యొక్క గ్రోత్ రావడం జరుగుతుంది కాబట్టి వీరి యొక్క వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఇస్తున్నారో అవి కూడా అలాగే ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు. ఈ కంపెనీకి ఏ కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళ రెవెన్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో వీళ్ళకి కాంపిటీటర్స్ వచ్చేసి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. మొబైల్ రెవెన్యూ మనం చూస్తున్నట్లయితే 2,990 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ వీరికి పిఈ రేషియో వచ్చేసి 45.38, RONW వచ్చేసి 26.65. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. అండ్ అజాక్స్ వాళ్ళు మాత్రం కాంక్రీట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడాను వీరి యొక్క కాంపిటీటర్స్. బట్ మన కంపెనీ పరంగా చూసుకుంటున్నట్లయితే ఈ కాంపిటీటర్స్తో వాళ్ళు దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ మనం 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి చూస్తున్నట్టయితే 1780 కోట్ల రూపాయలు రావడం జరిగింది కాబట్టి సో యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్కి దగ్గరలో ఉన్నారనమాట. వీళ్ళది 2990 కోట్ల రూపాయల వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ స్వాట్ అనాలిసిస్ చూద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ ట్రేడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ చూద్దాం.
ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండస్ట్రీ కాబట్టి దీనికి ఎప్పటికీ కూడాను మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళే ఈ యొక్క కాంక్రీట్ మిక్చర్స్ని తయారు చేయగలరు. నెంబర్ 2 వచ్చేసి స్ట్రాంగ్ డీలర్ నెట్వర్క్ ఉంది, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో ఇది కూడా ఒక బెస్ట్ చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా జరుగుతుందంటే వాళ్ళకి ప్రాఫిట్స్ టర్న్ ఓవర్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 3 చూద్దాం. కంటిన్యూస్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఇన్నోవేషన్కి ప్రాధాన్యతగా తీసుకొని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉన్నారనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తామో అప్పుడే కంపెనీ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వీక్నెస్ చూద్దాం. సో వీక్నెస్ ఏంటంటే ఈ ఐపీఓ ఏంటంటే ఎంటైర్ ఫర్ సెల్లింగ్. సో కంపెనీ గ్రోత్ కానీ కంపెనీకి సంబంధించి స్పెండ్ చేస్తామని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. సో మేబీ కంపెనీ ఫ్యూచర్లో వాళ్ళు ఉంచుతారో మరి తీసేస్తారో అది అని కూడా ఒకసారి మనం చూసుకోవాలి. అంటే ఇది మనం మాట్లాడుకోకూడదు, బట్ ఏంటంటే మొత్తం కూడా కంపెనీ గ్రోత్కి కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేస్తామంటే మనం కొంచెం ఆలోచించవచ్చు అనమాట. ఇది ఒక రిస్క్ అని చెప్పుకోవచ్చు మనం. నెంబర్ 3 ఆపర్చునిటీస్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. సో అందులో భాగంగా గవర్నమెంట్ కనుక వీళ్ళకి ఈ యొక్క సర్వీసెస్ కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇది వీళ్ళకి ఒక బెస్ట్ బిజినెస్ కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ అడ్వాన్స్డ్ కాంక్రీట్ మెషినరీ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఇటుకలతో ఇళ్ళు కట్టేవారు. సో ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ వచ్చేసాయి. సో బార్స్ అంటున్నారు, తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ కావచ్చు. సో అప్డేట్ అవుతూ వచ్చాయి. అదేవిధంగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటారో అప్పటి వరకు కూడా దీనికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము థ్రెడ్స్ చూద్దాం. కాంపిటీషన్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఇప్పుడు మనము దీని యొక్క థ్రెడ్స్ చూద్దాం. సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నామో సో ఆ కాంపిటీటర్స్ కూడా వీళ్ళతో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అనేది డౌన్ఫాల్ అవుతున్న టైంలో మాత్రమే ఈ యొక్క కంపెనీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్ దాన్ దట్ ఒక మంచి కంపెనీ. అండ్ ఇంకొక విషయం, కంపెనీ అనేది మొత్తం కూడా సెల్లింగ్కే పెట్టింది అండ్ కంపెనీ పర్పస్ కోసం ఏది కూడా పెట్టలేదన్నమాట. ఇప్పుడు మనము జిఎంపీ చూద్దాం. గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను, ఇందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఏ ఐపీఓలో మీరు లిస్ట్ చేసుకోవాలనుకున్నా ఒకసారి ఇది కూడా చూడండి. మ్యాక్సిమం ఇందులో లిస్ట్ చేస్తే ఏదైతే లిస్ట్ చేస్తారో దానికే అవి లిస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో దగ్గర అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. సో ప్రస్తుతానికి ఈ కంపెనీ యొక్క జిఎంపీ ఎలా ఉందో చూద్దాం. సో ఈ రోజుకి ఐపీఓ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఇష్యూ చేసింది ఏంటంటే ₹629. ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹686. సో కొంచెం అంటే 9.06% మాత్రమే ఈ యొక్క హై మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఈ రోజుకి. ఇంకా మనకి ఐపీఓ లిస్ట్ అవ్వడానికి 5 రోజులు టైం ఉంది. సో ఈరోజు 7వ తారీఖు కాబట్టి అప్పటి యొక్క జిఎంపీని చూసుకొని అప్పుడు మీరు చేయాలి అనుకుంటే ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ అప్పుడు చేయండి. గత 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో వీరి కంపెనీ గ్రోత్ అనేది చాలా బాగా ఉంది. సో ఈ కంపెనీ గురించి మనం చూసినట్టయితే ఇది ఒక మంచి కాంక్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఒక లీడింగ్ ఇండస్ట్రీ. ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరికి గ్రోత్ కూడా చాలా బాగుంది. సో ప్రాఫిట్స్ కూడా బాగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లిస్ట్ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా అంత స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయండి. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.